వెల్కమ్ టు అర్జున ఛానల్. ప్రస్తుతం మనం బాన్స్వాడలో ఉన్నాము. బాన్స్వాడలో బీజేపీ పార్టీ ఎంతవరకు ముందుకెళ్తుంది, రాబోయే ఎన్నికలకు పార్టీ ఎలా సిద్ధమవుతోంది అనే అంశాలపై బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ తుప్తి శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. లక్ష్మీనారాయణకు ఎలక్షన్ ప్రచారంలో అడుగడుగున బీఆర్ఎస్ వాళ్ళు ఆటంకం కలిగించారంటున్నారు, అది నిజమేనా? అంటే అసెంబ్లీ ఎలక్షన్ లో లక్ష్మీనారాయణ నిజామాబాద్ స్థానికమైన వ్యక్తి, ఇక్కడ లోకల్ వ్యక్తి కాదు కాబట్టి ఆయన కూడా ఇక్కడ గట్టిగా ఉండి పోటీని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇక లోకల్ ఏంటంటే అధికార పార్టీ వాళ్ళదే ప్రాతినిధ్యము, దౌర్జన్యము, వాళ్ళ డామినేషన్ నడుస్తుంది కాబట్టి కొంచెం ఆటంకాలు కలిగినాయి. దాడి చేయడము, కార్యకర్తలను బెదిరించడము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బెదిరించడము, ప్రచారానికి ఓనేయకుండా చేయడము, నిలబడ్డ క్యాండిడేట్ పైన కూడా దాడి చేయడం లాంటివి కూడా జరిగినాయండి. అంటే ప్రచారం చేయనీయకుండా కొంతమంది కార్యకర్తలకు బెదిరించడం జరిగింది. కార్యకర్తలు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా టార్చర్ పెట్టడం జరిగింది. అంటే అధికార అంటే వాళ్ళ ఫ్యామిలీ పరంగా కూడా ఇబ్బంది పెట్టినాడు. మీ బాబు తిరగకుంటే బాగుంటది, ఎలక్షన్ లో తిరిగితే మేము మీకు చేస్తాము, మీకు వచ్చే ఇండ్లు ఆపేస్తాము, మీకు వచ్చే స్కీమ్స్ ఆపేస్తాము, అదే అని చెప్పి కొంచెం భయపెట్టడం జరిగింది. ఆయన కూడా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా భయపడకుండా లక్ష్మీనారాయణ వెంటనే ఉన్నారు. లక్ష్మీనారాయణకు సపోర్ట్ చేసి 3,000 మెజార్టీ 24,000 తీసుకురావడం జరిగింది. నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ప్రజలకు తెలియనిస్తలేదంటున్నారు. అసలు వాటిని మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? నరేంద్ర మోడీ గారు ఇచ్చిన వాగ్దానాలు ఇక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండే కాబట్టి ఏవైతే స్కీమ్స్ వచ్చినాయో అవి ఇక్కడ మా కార్యకర్తలకి తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేయడం జరిగింది. చాలా మట్టుకున్న ఈ స్కీమ్స్, ప్రతి స్కీమ్ కూడా నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్కీమ్సే. ఆ స్కీమ్ ని మార్చేసి వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. శ్మశాన వాటికలు కానీ, ఆ డెలివరీ అయితే మహిళలకు ఆ విషయం కానీ, కిసాన్ రైతులకు ఇచ్చే రైతు బీమా గురించి కానీ, ఇక రేషన్ బియ్యము, మళ్ళా ఫసల్ యోజన అని, ఫసల్ బీమా అని, పోస్ట్ ఆఫీస్ లో మహిళలకు, పిల్లలకు, ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు కూడా మేము ఇచ్చినామంటూ చెప్పుకోలేదు, కానీ వీళ్ళు మాత్రం మేమే దాన్ని ఇచ్చేస్తున్న చెప్పుకోవడం జరిగింది. అవి మాకు కూడా రానివ్వకుండా మేము పోయి సమాచార చట్టం అడిగితే కూడా సరిగ్గా రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. మేము ప్రతి స్కీమ్ నరేంద్ర మోడీ ఏవో ఇచ్చారో అవి మున్సిపాలిటీ దగ్గర కానీ, ఒక గ్రామ పంచాయతీ దగ్గర కానీ ఫ్లెక్సీ చేసి పెట్టాలని చెప్పి మేము చాలాసార్లు చెప్పాము, కానీ అధికారులు పట్టించుకోలేదు. అధికారులు ఎంతసేపు అధికార పార్టీ వాళ్ళ కోసమే అడుగుజాడలో పనిచేస్తున్నారు. ఇప్పటికీ పార్టీ మారినా కూడా కాంగ్రెస్ వాళ్ళ యొక్క అధికారం ఉంది కాబట్టి వాళ్ళ యొక్క అడుగుజాడలో నడుస్తున్నారు అధికారులు. బాన్సులో ఉన్న మొత్తం అధికారులు ఈ స్కీమ్ల గురించి ఎవరికి ఏం చెప్పలేదు. ఉదాహరణకు అమృత్ 2 కింద వాటర్ స్కీమ్ వచ్చింది. ఎన్నిసార్లు మేము వెళ్ళి మున్సిపాలిటీ అడిగినా కూడా మాకు దాని గురించి వివరణ ఇస్తలేరు. అంటే మేము ఎక్కడ ప్రజలు తీసుకెళ్తామో, ఎక్కడ రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్ లో బీజేపీ గెలుస్తుందో అనే ఉద్దేశంతో మాకు తెలియకుండా వాళ్ళంతలో వాళ్ళు ఆ నిధులని ఖర్చు చేసే ప్రయత్నం చేస్తారు. ఇలా చాలా కోట్లు వచ్చినాయి బాన్సుడు మున్సిపాలిటీకి. అవి కూడా మాకు ఇప్పటి వరకు ఏం తెలియలేదు. అడితే కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు, ఫైల్ లేదంటారు. ఆటే కింద సమాచారం అయితే ఫైల్ లేదంటారు. ఇది వాళ్ళ ప్రెషర్ తోటి నడుస్తుంది. ఇక్కడ అధికార పార్టీ ఉన్న వాళ్ళు ఇక్కడ పోయి మేము ఏదడిగినా కూడా అది అక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తారు. వాళ్ళు అధికార పార్టీ వాళ్ళకు ఫోన్ చేసి పలానా వ్యక్తి వచ్చిండు, ఇవన్నా అద్దా, ఇచ్చేది ఉంటే ఇవ్వ, లేకుంటే లేదని చెప్పి ఆ విధంగా నడిపించడం జరుగుతుంది. బీజేపీకి బలం యూత్, ఆ యూత్ కి భరోసానిచ్చే బలమైన నాయకుడు ఇక్కడ లేడు, ఎందుకని? అంటే ఇక్కడ స్థానికంగా ఎవరు కూడా ఆర్థికంగా లేరు. ఇప్పటి వరకు అధికారంలోకి రాలేదు కాబట్టి బయట నుంచి వచ్చి ఇక్కడ స్థానిక ఎలక్షన్ టైంలో వచ్చి వాళ్ళు నిలబడి పోవడం జరుగుతుంది. కాబట్టి స్థానికంగా ఎవరు కూడా ఖర్చు పెట్టుకొని నిలబడే స్తోమత లేదు. గట్టిగా పోటీ చేసే ధైర్యం ఉంది, కొట్లాడే ధైర్యం ఉంది కార్యకర్తలకు, దానికి అందరు రైట్గా ఉన్నారు. కానీ పైన కూడా పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బు ఆర్థికంగా ఉన్న వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తూ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అదే స్థానికంగా ఉన్న మాలాంటి వాళ్ళకు, ఇక్కడ ఉన్నటువంటి పోరాటం చేసే వాళ్ళకు టికెట్లు ఇస్తే మేము ఖచ్చితంగా నిలబడగలుగుతాము, ఖచ్చితంగా కొట్లాడగలుగుతాము, ఖచ్చితంగా విజయం తెచ్చి చూపిస్తాము అని చెప్పి మేము యూత్ కూడా అందరు కూడా ఇంట్లో తిని పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. బయట తినో బయట కోసం మందు కోసం పనిచేసే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఓకే, పోచారం శ్రీనివాస్ రెడ్డి 3వసారి ఎమ్మెల్యేగా చేస్తున్నారు బాన్స్వాడలో. ఆయన హయాంలో అభివృద్ధి చెందిందా లేదా? ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒక 1 రూపీ కాయిన్కు ఒక దిక్కు బొమ్మ బొరుస అన్నట్టు అభివృద్ధి ఎంత జరిగిందో అవినీతి అంత జరిగింది బాన్స్వాడ. అంటే ఆ అవినీతి అనేది రీసెంట్లీ ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి కొంచెం బయటకు వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకు ఒక హాస్పిటల్ ఉంది, దాని పీరియడ్ కూడా కాలేదు, కాకముందే దాన్ని గులగొట్టేయడం జరిగింది. అంటే 30-40 లక్షలు గులగొట్టే ముందు కూడా ఖర్చు పెట్టడం జరిగింది.
అంటే ఈ రకంగా ఇప్పుడు ఇది కట్టే లోపు మళ్ళీ అది కూడా కూలగొట్టేస్తారు, కొత్త కట్టింది ఆల్రెడీ అది కూడా డ్యామేజ్ అవుతుంది. ఇక ట్యాంక్ బండ్ ఉంది, దానికి 7 కోట్ల చిల్లర ఖర్చు పెట్టడం జరిగింది. అది ఒక సంవత్సరం లోపలనే డ్యామేజ్ అయింది. మళ్ళీ దానికి నిధులు తీసుకురావడం, మళ్ళీ దానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఇక అభివృద్ధి విషయంలో చెప్తే డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ ఆల్రెడీ ఉన్న డ్రైనేజ్ కూడా మళ్ళీ కొత్త డ్రైనేజ్ వేసి దానికి కూడా బిల్స్ లేపడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు అభివృద్ధి ఏమి జరగలేదు. ఇప్పుడు కుల సంఘాలకు కూడా 10% ల్యాండ్లు కుల సంఘాలకి ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన ల్యాండ్లో కుల సంఘాలు నిర్మించడం కోసము పంచాయతీరాజ్ నుంచి నిధులు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఎక్కడికేం కుల సంఘాలకు అది చేసినా ఇది చేసినా అని చెప్పడం తప్ప అభివృద్ధి చేసింది ఏమి లేదు. హాస్పిటల్ అట్లుంది. గ్రంథాలయము ఆల్రెడీ గ్రంథాలయంకు 40 లక్షలు శాంక్షన్ అయినాయి. ఆ గ్రంథాలయం అధికారులు వాళ్ళ జిల్లా నాయకులు ఒక 20 లక్షలు ఇస్తామని చెప్పారు. అయితే ఎవరైతే కాంట్రాక్టరు ఎంతో మంది నిరుద్యోగులకు చదువుకోవడానికి ఆశ్రయం ఉంది కాబట్టి పొద్దున 6 గంటలకు వచ్చి రాత్రి 8 గంటల వరకు గ్రంథాలయం కూర్చుంటారు. ఆ గ్రంథాలయాన్ని ఏం చేశారు, నిర్మిస్తామని చెప్పి దాని పీరియడ్ 60 సంవత్సరాలు కూడా కాలేదు. 20-30 సంవత్సరాలకి గొలగొట్టాలా కట్టాలా ఏమనంటే అభివృద్ధి చేస్తామంటారు. ఏదో మామూలుగా ఊరిస్తే చేస్తానికి ఏం చేస్తాము, రిపేర్ చేసుకొని సర్దుకుపోవచ్చు. అలాంటి గ్రంథాలయాన్ని ఒక కాంట్రాక్టర్ గొలగొట్టేయడం జరిగింది. గొలగొట్టే సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి ఎవరికి ఫిర్యాదు చేసినా కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎంతో మంది నిరుద్యోగులు చదువుకోవడానికి సరైనటువంటి ప్లేస్ లేక ఒకటే దాంట్లో స్టేడియము, బస్సు దవాఖానా, గ్రంథాలయం, అక్కడ అసలు కూర్చోవడానికి స్థలం కూడా ఉండదు, సరైన ఫెసిలిటీస్ కూడా ఉండవు. మన బీజేపీ తరఫు నుంచి కొన్ని చైర్స్, టేబుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక వాటర్ కూడా, కూల్ వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున. అంటే ఆ సమస్య గురించి ఇప్పటిదాకా పట్టించుకోలేదు. శాంక్షన్ 40 లక్షలు శాంక్షన్ అయినాయి కానీ కట్టేవాళ్ళు లేడు. ఎవడైతే కడదా అని చెప్పి గుల కొట్టాడో అది ఇప్పటిదాకా కట్టలేదు. ఈ విషయాన్ని మేడం దగ్గర తీసుకెళ్తే మేడం చాలా సార్లు అంటుంది, చర్యలు తీసుకోలేదు. మాకు సబ్ కలెక్టర్ మేడం వచ్చింది. అంటే ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు కాబట్టి మా బాన్సులు ఉన్నటువంటి అవినీతులు కానీ, ఏదైనా డెవలప్మెంట్లు కానీ ఏదైనా కాంప్లీట్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటారంటే ఆమె వచ్చి సంవత్సరం అయినా కూడా ఇప్పటి వరకు ఏం అభివృద్ధి లేదు, చర్యలు కూడా లేవు. ఇప్పటి వరకు సుమారుగా ఒక 15 అప్లికేషన్ ఇచ్చాం బాన్సుల సమస్యలపైన. ఏ ఒక్క సమస్య కూడా ఇప్పటి వరకు పరిష్కారం చేయలేదు. లీగల్ గా పేపర్ ప్రకారం ఆధారంతో సహా ఇస్తే కూడా దానికి చర్యలు తీసుకోవట్లేదు. ఇంకా ఇప్పుడు ఈ పోచారం సార్ వచ్చిన తర్వాత ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్లు ఒకే వ్యక్తికి ఫస్ట్ సంఘకాలంలో ఇవ్వడం జరిగింది ఇండ్లు. అప్పుడు అధికారులు కూడా అన్ఎలిజిబుల్ క్యాండిడేట్, ఒక ఎలిజిబుల్ ఉన్న వ్యక్తి అంటే ఒక 1,50,000 రూపాయలు ఇన్కమ్ ఉంటూ ఎలాంటి పొలాలు లేకుండా, ఎలాంటి ఇండ్లు లేకుండా లోకల్ ఉన్న వ్యక్తికి ఇండ్లు ఇవ్వాలి. అలాంటిది పోచారం సార్ పీరియడ్ లో సంఘం కాలంలో 2002 లోపల ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరు 10 ప్లాట్లు, 5 ప్లాట్లు తీసుకోవడము, కట్టుకోవడం, అమ్మడం జరిగింది. అదే తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2006లో బాజిరెడ్డి పీరియడ్ లోపల బోర్లెం రోడ్ 347 సర్వే నంబర్ 1/6 లోపల కూడా 36 మందికి అంటే గవర్నమెంట్ పానాది చెరువులు, కుంటలు కబ్జా చేయడానికి వీలు లేదు. అలాంటి పానదిలో కూడా 10 ప్లాట్లు ఎంఆర్ఓ, స్థానికంగా ఎంఆర్ఓ గారు పట్టాలు చేసి ఇవ్వడం జరిగింది 2006లో. అంటే ఈ తప్పు గురించి మేము బీజేపీ తరఫున ప్రశ్నిస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫిర్యాదు చేసినా కూడా చర్యలు తీసుకోలేదు. అయితే దానిపైన మేము బోధనలో కోర్టులో వేసాము. కోర్టులో వేస్తే కోర్టు పానాది కబ్జా చేయొద్దని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా కబ్జా చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పాము, అందరికి చెప్పాము. ఎవరు అధికారులు కూడా ఇప్పటివరకు దాని మీద పట్టించుకోవట్లేదు. పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేస్తే పోలీసులు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. అంటే అధికార పార్టీ వాళ్ళ అనుసరణనే అధికారులు నడుస్తున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అన్ని వాళ్ళ ఆధీనంలో. ఈ విషయాన్ని మళ్ళీ ఇప్పుడు కామెడీ కోర్టులో ఈ ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేసాము. మళ్ళీ ఇదే వ్యక్తులు మళ్ళా తాట్పల్ రోడ్ లో 974-75 సర్వే నెంబర్లో కూడా 3వ ఇల్లు తీసుకున్నారు. ఒకే వ్యక్తి, మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ ప్రభుత్వ ఉద్యోగి, మరి ఒక్కొక్కరికి 2 లక్షల కిరాయిలు వస్తాయి, 5-10 కోట్ల ప్రాపర్టీలు, పొలాలు, నాన్ లోకల్ వ్యక్తులు. అసలు మళ్ళీ 3వ ఎక్కడ ఇచ్చారు, బీడీ వర్క్స్ కాల్ ఇచ్చారు. దానికి సంబంధించి మేడం కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పి రిపోర్ట్ అయింది. కలెక్టర్ ఫిర్యాదు చేసాము. ఎంఆర్ఓ ఆడియో కలెక్టర్ పైన లోకల్ వ్యక్తులు కూడా కంప్లైంట్ చేసాము. ఈ విషయం లోపల భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పటి వరకు నోటీస్ పంపించింది కానీ ఎలాంటి చర్యలు లేవు. ప్రభుత్వ స్థలాన్ని, ప్రభుత్వ ఆస్తిని ఇష్టం వచ్చినట్టు అధికారులు ఇవ్వడం జరుగుతుంది. దానికి నాయకులు చెప్తున్నా, ఎవరు చెప్తున్నా అది వాళ్ళకి ఎరకదు. కానీ అధికారులు మాత్రం ఏ విషయంలో కూడా రెస్పాండ్ అవుతలేదు, చర్యలు తీసుకోవట్లేదు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు బాన్సోడ అంటే 2 ఎమ్మెల్యేలను అంటున్నారు, తండ్రి కొడుకులని. మరి ఇక వాళ్ళ పార్టీలు వాళ్ళు అనుకుంటారు. మా పార్టీలో మాత్రం ఎవరైతే ఎలక్షన్ లో నిలబడి గెలిచిందో వాళ్ళే ఎమ్మెల్యే. అధికారికంగా ఎవరు గెలిస్తే వాళ్ళే ఎమ్మెల్యే. అంటే
ఇద్దరు ఎమ్మెల్యే ఏంటంటే ఒక్క ఎమ్మెల్యే ఏమో గెలిచిన వాళ్ళు, అధికారం చెలాయించడంలో ఇంకొకరు అన్నట్టు. అంటే దాని దిక్కించి ఇద్దరు ఎమ్మెల్యే అంటున్నాడు. ఏదైనా డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన అనుకో అధికారము సెకండ్ ఎమ్మెల్యే ఉంటుంది. అంటే ఇక తండ్రి ఏమో ఎమ్మెల్యే, ఇక కొడుకేమో అధికారం చెలాయించుకోవడం అన్నట్టు. అందుకని చెప్పి ఇద్దరు ఎమ్మెల్యే అంటారు. ఇద్దరు అంటారు. అంటే ఏ డిపార్ట్మెంట్ అయినా పోచారం సార్ ఏమన్నాను అనుకో, ఇక ఈ తన కొడుకు ఏమందంటే కొంచెం చేతి కింద నేర్పే వాళ్ళు ఎక్కను తప్పుదో పట్టిస్తుంది. తను కూడా అలాంటి ఏమి చేయలేదు. ఈ సెకండ్ క్యాడర్ వాళ్ళు కొంచెం కార్యకర్తలు కొంతమంది తప్పుదో పట్టించి అతను బీజేపీ ఇతర కాంగ్రెస్ ఆ పార్టీ అని తనకు మిస్గైడ్ చేస్తున్నారు. మిస్గైడ్ చేసేట్లా తను ఇక వాళ్ళ దగ్గర కార్యకర్తలు కాబట్టి వాళ్ళ దగ్గర నడుచుకోవాల్సి వస్తుంది. దాని దిక్కించి వాళ్ళు ఇక ఇద్దరు ఎమ్మెల్యే చెప్పి అనుకుంటున్నాడు అంతే. పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలవాలంటే ఫస్ట్ భాస్కర్ రెడ్డిని కలవాలని అంటారు. ఏమిటి అంటే మేము భారతీయ జనతా పార్టీ కాబట్టి మాకు ఆ విషయం తెలియదు. ఆయన బీజేపీ ఉండి కూడా ఒక ఈ కబ్జాల విషయంలో 10% లైన్ల విషయంలో మేము ఒకసారి డైరెక్ట్ నేనే కలవడం జరిగింది. కలిసే దానికి ఎలాంటి రెస్పాండ్ కాలేదు. ఇక తప్పుడు కేసుల లోపల కూడా మమ్మల్ని నన్ను మా నాన్న ఒక తప్పుడు కేసు పెట్టి కొంతమంది కేసు బలాయించడం జరిగింది. ఆ విషయంలో కూడా నేను స్వయంగా కలిస్తే కూడా ఎలాంటి రెస్పాండ్ కాలేదు. ఇక అసలు మేము ఇక కలవడం మానేసుకున్నాము. ఇక న్యాయం జరగదని చెప్పి అనుకున్నాం అన్నట్టు. బాన్స్వాడలో ముఖ్యమైన సమస్య అంటే ఏమిటని చెప్తారు మీరు? సమస్య అంటే ఏదని చెప్పంటారు? మున్సిపాలిటీ గురించా, రెవెన్యూ గురించా, రిజిస్ట్రేషన్ గురించా, పంచాయతీరాజ్ గురించా, ఇరిగేషన్ గురించా, హెల్త్ ఎడ్యుకేషన్ గురించా, ఏ విషయం అంటే అన్ని విషయంలో సమస్య. అన్ని డిపార్ట్మెంట్లు టోటల్ ఇరిగేషన్ అన్ని పంచభూతాలు తిరిగి మొత్తం 5 డిపార్ట్మెంట్ల సమస్యలు ఉన్నాయి. ఏ సమస్య అంటే ఆ సమస్య చెప్తాం. ప్రతి డిపార్ట్మెంట్ అన్ని అక్రమాలు కబ్జాలు వాటి మీద ఫిర్యాదు చేస్తే కూడా పట్టించుకుని నాదు లేదు. ఉదాహరణకు ఇరిగేషన్ అంటే ఇక్కడ ఎల్ఐ చెరువు ఉంది. 49 ఎకరాలు 8 గుంటలు ఎల్ఐ చెరువు విస్తీర్ణం. ఆ ఎల్ఐ చెరువుని 35 ఎకరాల దాకా కబ్జా చేయడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం పూర్తి చేసి దాని ఒక మార్కెట్ గా చేయడం జరిగింది. ఆ విషయాన్ని మేడం దగ్గర తీసుకెళ్ళాము, సబ్ కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళాము, ఇరిగేషన్ తీసుకెళ్ళాము. కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు సబ్ కలెక్టర్ గారికి. ఇమీడియట్లీ పోలీస్ ఫోర్స్ పెడతారా ఏం పెడతారా ఆ మొత్తం ఎల్ఐ చెరువును క్లియర్ చేసి దాన్ని ఎప్పటిదిగా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ఎల్ఐ చెరువు క్లియర్ గా ఉంటే అక్కడ ఉన్న రైతులకు వాటర్ సదుపాయం ఉంటుంది. అక్కడ ఉన్న ఇండ్లకు కూడా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతుంది. ఇక గంగాపుత్ర సంఘం వాళ్ళు రోడ్డు మీదకి రాకుండా వాళ్ళ కుటుంబము దాని మీద ఆధారపడింది. అలాంటిది ఇప్పుడు రోడ్డు మీదకి రావడం జరిగింది గంగాపుత్ర సంఘం వాళ్ళు. మళ్ళా బాన్స్వాడలో ఆ చెరువు ఉండడం వలన గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఒకటి ఎవరైనా స్వేద తీసుకోవడం కానీ ప్రశాంతత కోసం కానీ అక్కడ కూర్చుంటే కూడా బాగుంటుందని చెప్పి మేము అనుకున్నాము. ఆ చెరువును మూసేశారు. దాని విషయంలో కలెక్టర్ ఫిర్యాదు చేసాము, ప్రజాలను ఫిర్యాదు చేసాము. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అది కూడా దాంట్లో మూయడానికి 16 లక్షలు మున్సిపల్ నుంచి ఖర్చు పెట్టారు నిధులు చెరువు పూడ్పడానికి. రీసెంట్లీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో తోడినటువంటి మట్టిని మొత్తం దానిలో డంప్ చేశారు. దాని విషయంలో ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. అది మళ్ళీ కలెక్టర్ ఫిర్యాదు చేస్తే అప్పుడు హాస్పిటల్కు ఇరిగేషన్ లో చెప్తే ఇరిగేషన్ వాళ్ళు ఆ హాస్పిటల్లో చెప్తే అప్పుడు పైన పోసింది మాత్రమే తీయడం జరిగింది. పైన పోసిన మట్టిని చేశారు. మళ్ళీ రాళ్ళు రప్పలు చెత్త చేరం అంతా అట్లే ఉంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చెరువును మూసేయాలా, ఉన్న స్థలాలన్నీ అయిపోయినాయి. బాన్స్వాడలో కబ్జా చేసుకోవడానికి స్థలాలు లేవు, 10% ల్యాండ్లు లేవు. అది మూసేస్తే దాన్ని కూడా కబ్జా చేసుకోవచ్చు అని కొంతమంది ఆలోచన. ఇంకోటి ఇప్పుడు బాన్స్వాడలో 10% ల్యాండ్లు ఎవరి కోసం వాడుకోవాలా? వెంచర్ చేసినప్పుడు వాళ్ళ పార్కులకు కానీ అక్కడ ఉన్న కమ్యూనిటీ వాళ్ళ కోసం కానీ వాళ్ళ అవసరాల కోసం వాడుకోవాలి. అలాంటిది ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని మాకు తెలియకుండే మున్సిపల్ కమిషనరు, మున్సిపల్ కౌన్సిలర్స్ వాళ్ళందరూ కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు మా భారతీయ జనతా వరకు తెలిసింది అన్నట్టు. అయితే ఇక్కడ 10% ల్యాండ్లో ఆర్డీఓ క్యాంప్ ఆఫీస్ మళ్ళీ డిఎస్పీ ఆఫీసు కడుతున్నారు. అంటే నీతులు చెప్పాల్సిన అధికారులే తప్పు చేస్తున్నారు. అంటే కట్టడానికి వీల్లేదు కానీ అక్కడ కడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కమిషనర్ గారు చెప్పినాము, సార్ అది పద్ధతి కాదు సార్ అని చెప్పాము. చెప్తే నీకేం చేసేది, వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, గవర్నమెంట్ నిధులు ఉన్నాయి, వాళ్ళు కడుతున్నారు, నీకెందుకు అని నన్ను ఉల్టా మాట్లాడడం జరిగింది. అవి ఇప్పటి వరకు ఇంకా దానికి తీయడం లేదు. మళ్ళీ ఆ నిధులు ఎక్కడి? గవర్నమెంట్ నిధులే. ఒక 10% ల్యాండ్ లో గవర్నమెంట్ బిల్డింగ్ కట్టడం, గవర్నమెంట్ నిధులు వృధా చేయడం జరుగుతుంది. 10% ల్యాండ్లు అమ్ముకున్నటువంటి చరిత్ర కూడా బాన్స్వాడలో ఉంది. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. 10% ల్యాండ్లు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఏదైతే ఆర్టీఐ కింద రిజిస్ట్రేషన్ చేయరాదని చెప్పి ఇచ్చారో అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేస్తాం.
మేము ఫిర్యాదు చేసిన తర్వాత ఆపుతున్నాం. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలయ్యాయి. 6 గ్యారెంటీలు అమలు కాలేదు కానీ ఒక బస్సు మాత్రం ఫ్రీ ఒకటి అమలైంది. ఇక మిగతా విషయాల రుణమాఫీ విషయంలో కానీ మళ్ళీ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇవి విద్యుత్ ఒకటి 2 మాత్రం అమలైనాయి. మిగతా అమలు కాలేదు. 6 గ్యారెంటీలు అమలు కాలేదు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కూడా రైతు రుణమాఫీ కూడా కంప్లీట్ కాలేదు. హైడ్రా అనేది ఒక అంతకు మంచిదే. ఎందుకంటే మనము చాలా సార్లు ఎప్పుడు వర్షాకాలం వచ్చినా మనం హైదరాబాద్ లో చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడెక్కడనో అన్ని చెరువులు కబ్జాలు అవుతున్నాయి, కుంటలు కబ్జా అవుతున్నాయి, వాగులు కబ్జా చేస్తున్నారు. పోయే వాటరు పోవడానికి ఆస్కారం లేకుండా అయిపోయింది. అది గొలగొట్టడం ఒక అంతకు మంచిదే. అదే ఇక్కడ మా బాన్స్వాడలో కూడా ఇప్పుడు కబ్జాలు జరుగుతున్నాయి, చెరువులు కబ్జా జరుగుతున్నాయి. బఫర్ జోన్లు కూడా లేవు. ఒక పెద్ద పూలు వాగని బాన్స్వాడలో ఉందన్నట్టు. ఆ పెద్ద పూలు వాగు చుట్టూ దానికి బఫర్ జోన్ లేకుండా పెద్ద పూలు వాగు కూడా కబ్జా చేయడం జరిగింది. వాగులోకి మట్టి పూడ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు పోయే వాటరు ప్రెషర్ తగ్గుతుంది. తగ్గేమవుతుంది, అక్కడ ఉన్నటువంటి పక్కకు వెంచర్ చేస్తున్నారు. వెంచర్ చేసిన తర్వాత ఆ ఇండ్లలోకి వాటర్ వస్తుంది. తర్వాత వీళ్ళు ప్లాట్లు చేసి అమ్మేస్తారు. అమ్మేస్తే ఆ కొండ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వీడు డబ్బులు తీసుకుంటాడు, పక్క తిరిగిపోతాడు. ఎవరైతే రూపాయి జమ చేసుకుని ఓ ప్లాట్ 100 గదాలు 200 గదాలు 150 గదాలు కొంటాడు చూడు, వర్షాలు పడ్డప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఆ వాటర్ సరిగ్గా కింద బునాది కూడా కరెక్ట్ ఉండదు. ఆ వాటర్ రావడం వలన కానీ ఆ వాటర్ ప్రెషర్ కానీ కింద అట్లా కూడా గోలిపోయి కొంతమంది ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. ఆ విషయంలో మేము ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పాము. ఇరిగేషన్ వాళ్ళకు ఎస్సీకి డిఈకి అందరు కూడా చెప్పినాము. మేమేం చేయాలని చెప్పి నెగ్లెక్ట్ చేయడం జరిగింది. దానికి పోయే వాటర్ ని మొత్తం పూర్తి చేయడం జరిగింది. చేసి దానికి ఆనిచ్చి వెంచర్ చేస్తూ దాన్ని 10% కింద చూపించి ఇచ్చేది జరిగింది. ఆ విషయంలో కలెక్టర్ గారికి ప్రమాదాలు జరగలేదు. అంటే ఇప్పుడు అక్కడ ఎవరు ఇల్లు కట్టలేదు. అక్కడ దాకా వాటర్ వచ్చేసినాయి. వాళ్ళు కబ్జా చేసిన తర్వాత పై దాకా కొంచెం మీద దాకా వాటర్ వచ్చినాయి. ఒక దగ్గర ఒక షెడ్ వేసారు. బఫర్ జోన్ నిబంధనల విధంగా షెడ్ వేసారు. ఆ షెడ్ ఇల్లీగల్. మున్సిపల్ కమిషన్ పర్మిషన్ ఇవ్వలేదు, ఇరిగేషన్ ఇవ్వలేదు. ఆ షెడ్ బఫర్ జోన్ లో వేసినారు. మళ్ళీ అది పేదవాడికి ఇవ్వాల్సిన ఇల్లు ఒక కోటీశ్వరు తీసుకున్నాడు షెడ్. ఆ షెడ్ లో మీటర్ పెట్టడానికి కూడా ఫోర్జరీ చేసాడు సంతకం. ఒక రిపోర్టర్ అని చెప్పి ఫోర్జరీ చేసిండు మీటర్ కోసం, రేకుల షెడ్ కు మీటర్ కోసం. అంటే ఇరిగేషన్ లో పట్టించుకోవట్లేరు, మున్సిపాలిటీ పట్టించుకుంటారు. రిపోర్టర్ మున్సిపాలిటీ పట్టించుకోవట్లేరు, ఇరిగేషన్ లో పట్టించుకోవట్లేరు. తనకు 2 లక్షల కిరాయి వస్తుంది నెలకు. ఒక 7-8 బిల్డింగ్లు ఉన్నాయి. ఆ షెడ్ విషయంలో 3 సంవత్సరాలు పడుతుంది ఇప్పటికి. ఇదే అధికారులు రెవెన్యూ మున్సిపల్ పోలీసు వాళ్ళు పోయి ఒక సంక్షేమ కాలంలో పేదవాడి షెడ్ కూడా కొట్టేశారు. పేదవాడు గరీబోడు అని షెడ్ కూడా కొట్టేశారు. ఇదేంటంటే ఒక స్పీకర్ అంటే మన అధికారంలో ఉన్నటువంటి యొక్క ప్రధాన అనుచరుడు ఫోర్జరీ చేసిండు. ఏం లేదు, షెడ్ కొలబడుతుంది గెనగమని చేస్తున్నారు. ఇప్పుడు ఆ షెడ్కు హైకోర్టు నుంచి నోటీస్ తీసుకోవాలి. అదే అధికారులు వాళ్ళకి సపోర్ట్ తోటి అదంతా జరుగుతుంది. అలా జరుగుతున్నట్టు ఇది చేయడం ఒక అంతకు కెనాల్స్ ఇలాన్స్ హైడ్రా బెటరే. హెచ్సిఎస్ భూమి అమ్మడం అంటే ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా డబ్బులు ఆర్థికంగా లేనందున ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఎన్నో వాళ్ళు కూడా అమ్మడం జరిగింది. ఇక్కడ అమ్మడానికి ఏం లేవు కాబట్టి ఉన్న హెచ్సి భూములు 400 ఎకరాలు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఎవరైనా సరే అధికారం కోసం చూస్తారు. అధికారం వచ్చిందంటే దేనైనా అమ్మేస్తారు. ఇక ఇప్పటి మన స్వంత ఇల్లు దుకాణంలో కూడా అమ్మే అధికారం ఉందంట వాళ్ళకు. అంటే ఆ రకంగా తాకడు పెట్టినామని అంటారు. మనకు మన ఆస్తి మీద హక్కు లేదు, గవర్నమెంట్ కి హక్కు ఉంది. ఆ రకంగా తాకడు పెట్టినట్టు బయట వినికిడి అంటే ఏదైనా అమ్మేసుకోవచ్చు. ఇక అధికారం ఉండాలి. అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు. ఇక అందరు కూడా తప్పైనా కానీ అధికారులు కూడా ఇప్పుడు వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు. అధికారం ఉన్న వాళ్ళకి అధికారులు సపోర్ట్ ఇస్తారు. నీతి నిజాయితీగా ఏ అధికారి కూడా పనిచేస్తలేరు. టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి నుంచి ఇప్పటి వరకు మంచి నిధులు ఉండవు, మొద్దు నిధులు ఉండవు. అన్ని డిపార్ట్మెంట్లు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అంతే ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు గవర్నర్ కూడా కంప్లైంట్ చేసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. కోర్టు కూడా భయపడలేదు. అదే ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మార్చారు. ఇప్పుడు అదే నిధులు కంటిన్యూ చేస్తున్నారు అధికారులు. అంటే మా బాన్స్వాడ సంగతి పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి నాయకులు పార్టీ మార్చారు. ఇక వాళ్ళు కూడా అధికారులు కూడా వాళ్ళ మాటనే వింటున్నారు. ఇక్కడ ఉన్న సమస్యలు గురించి పట్టించుకోవట్లేదు. ప్రజల సమస్యలు వ్యక్తిగత సమస్యలు కావు, ప్రజల సమస్యలు పట్టించుకునే అధికారులు లేదు బాన్స్వాడ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే. ఇక్కడ ఎక్కువగా అక్రమ వెంచర్స్ వెలుస్తున్నాయని అంటున్నారు.
అధికార పార్టీ వాళ్లకు డబ్బులు ఇస్తే పేపర్స్ సరిగ్గా లేకపోయినా అమ్మేయొచ్చు అంటున్నారు, నిజమేనా? నిజమే. ఇక్కడ వెంచర్ చేయాలంటే ఫస్ట్ నాలా కన్వర్షన్ తీసుకొని లే మన డిటిపిసి లేఅవుట్ అక్కడ నుంచి ప్రొసెస్ ప్రకారం చేసుకోవాలి. ఏది చేయకున్నా ఇష్టంగా వచ్చినట్టు వెంచర్ చేస్తున్నారు. ఫైనల్ లేఅవుట్ ఫైనల్ పర్మిషన్ రాకముందే అమ్మేస్తున్నారు. ఫస్ట్ ఏదో కొంచెం రోడ్లు వేసి డ్రైనేజ్ కట్టేసి అమ్మేసుకోవడం జరుగుతుంది. దాంట్లో వాళ్ళు ఇష్టంగా వచ్చిన 10% ల్యాండ్లు వదులుతున్నారు. ఈ 10% ల్యాండ్లు కూడా అమ్మేస్తున్నారు. ఆ రకంగా జరుగుతుంది. ఏ వెంచర్లో కూడా పర్మిషన్ లేవు. ఫైనల్ లేఅవుట్ కాలేదు ఇప్పటివరకు. కలెక్టర్ గారు వచ్చి చూసిన తర్వాత ఫైనల్ లేఅవుట్కు పర్మిషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అమ్మాలి. ఇక్కడ స్టార్ట్ చేసి నుంచి అమ్మడం మొదలు పెడతారు. మళ్ళీ బ్యాంకు వాళ్ళు కూడా దానికి లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా జరుగుతుంది. ఇక అది నా అధికారులు మాత్రం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఒక్కసారి కూడా పట్టించుకోలేరు. ఇగో ఇది ప్రభుత్వ పానది. అంటే ఉదాహరణకు కలిగి చెరువు నుంచి సోమేశ్వరం వరకు వెళ్తుంది పానది. అయితే 66 ఫీట్ల పానది అది. ఈ పానదిని కోర్టు తీర్పిచ్చింది కబ్జా చేయొద్దని చెప్పి. అంటే ఈ పానదిని కబ్జా చేసి కొంతమంది పలకలు వేసుకోవడం జరిగింది. దాన్ని కూడా కింద పానది చూపించింది. మళ్ళీ ఈ పానది కానుకొని ఇప్పుడు వెంచర్ నడుస్తుంది. ఇందులో కూడా మన ఒక రిపోర్టరే దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇది మొత్తము 66 ఫీట్ల పానది 33 చూపించడం జరిగింది. మళ్ళీ ఆ ప్లాట్లు అన్ని అమ్మేయడం జరిగింది. దానికి బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇవ్వడం కూడా జరిగింది. అధికారులు ఎలాంటి రెస్పాన్స్ లేదండి. ఇంకోటి ఇప్పుడు ఒకే వ్యక్తి 4 ఇండ్లు లబ్ధి పొందినదానికి కారణం ఇది. ఇగో అక్రమాలలో కారణంగా ఈ రోజు ఒకే వ్యక్తికి 4 చోట్ల బినామీల పేరు, ఒకే వ్యక్తికి 4 చోట్ల 2000 సంవత్సరం నుంచి 2020 వరకు 4 చోట్ల లబ్ధి పొందడం జరిగింది. అన్ఎలిజిబుల్ క్యాండిడేట్లు. ఆ విషయంలో ఎన్నిసార్లు కాంప్లైంట్ చేసినా అధికారులకు కాంప్లైంట్ చేస్తున్నాము, దానికి ఒక లెటర్ రాస్తున్నాము, దానికి ఒక కాంప్లైంట్ చేసి దానికి రెఫరెన్స్ రాసి పక్క పెడతాం, దానికి చర్యలు మాత్రం తీసుకోవట్లేదు. ఇక రీసెంట్లీ మన సబ్ కలెక్టర్ గారికి కాంప్లైంట్ చేస్తే సబ్ కలెక్టర్ గారు నోటీస్ పంపించండి. అంటే ఈ నోటీస్ పంపించి కూడా 2 నెలలు అవుతుంది. వారం లోపల రిపోర్ట్ తెప్పించుకొని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటిదాకా తీసుకోలేదు. దీనిలో ఏముందండి, గవర్నమెంట్ డిసైడ్ అన్కన్స్ట్రక్టెడ్ హౌసెస్ స్టేట్ బీడీ వర్కర్స్ కాలనీ, బోర్లెం రోడ్, సంగమి కాలనీ, తాట్కోల్ జర్నలిస్ట్ కాలనీ. ఇక్కడ జర్నలిస్ట్ కాలనీ అని అధికారులు ఒక దాంట్లో చెప్తారు, ఒక దాంట్లో చెప్పారు. ఆర్టీ కింద మాత్రం జర్నలిస్ట్ కాలనీ చెప్పారు. అంటే ఒక్కటే బాండ్స్ వల్ల 2 జర్నలిస్ట్ కాలనీ ఉంటాయా? ఒకే వ్యక్తికి భర్త పేరు మీద ఒకటి, భార్య పేరు మీద ఒకటి, తండ్రి పేరు మీద ఒకటి, కుటుంబ సభ్యుల పేరు, ఇట్లా బినామీ పేరు మీద కూడా లబ్ధి పొందినటువంటి ఘనత మా బాన్సోడ రెవెన్యూ అధికారులు ఉంది. ఒకే వ్యక్తికి ఒకటే ఇవ్వాలి, అది కుటుంబంలో ఒక్కటే ఇవ్వాలి. కానీ భర్తకు ఒకటి, భార్యకు ఒకటి ఇచ్చారు. అంటే ఎన్నిసార్లు కాంప్లైంట్ చేసినా అధికారులు చర్యలు తీసుకోకుండా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంత చెప్పినా అధికారులు వినట్లేదు. పై అధికారులు చెప్పాము, వాళ్ళకు కూడా రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు నడుస్తున్న ఇష్యూ ఇప్పటివరకు చర్యలు లేవు. సబ్ కలెక్టర్ వచ్చి మాకేమైనా న్యాయం జరుగుతుంది అనుకుంటే కూడా న్యాయం జరగలేదు. ఇది సబ్ కలెక్టర్ పంపించిన లెటర్. దీనిపైన చర్యలు తీసుకుంటాము, యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇప్పటిదాకా యాక్షన్ లేదు. 10% ల్యాండ్ల గురించి మున్సిపాలిటీ అడిగితే మున్సిపాలిటీ పట్టించుకోరు. ప్రజావాణి కాంప్లైంట్, కలెక్టర్, ఇవన్నీ కాంప్లైంట్ బాన్సోడ సమస్యల పైన. ఏ ఒక్క కూడా ఫస్ట్ పోయి చెప్తారేమో మీరు రైటింగ్లు ఇవ్వమని చెప్తారు. రైటింగ్లు ఇచ్చిన తర్వాత ఇప్పటికీ యాక్షన్ తీసుకోరు. మొన్న రీసెంట్లీ 15 days కింద మున్సిపల్ ముట్టడి పెట్టాము ఈ అక్రమాల పైన. పెడితే అక్కడ ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సార్ గారు వచ్చి నాకు ఒక 1 week టైం అని చెప్పిండు. ఆ 1 week అంటే అంతకుముందు సాటర్డే రోజు నేను 1 week లోపల మీకు ప్రాబ్లం సాల్వ్ చేస్తాను చెప్పాను. ఆ సారు సాటర్డే రిటైర్మెంట్ అవ్వలేదు. అంటే ఏదో వంక చెప్పుకొని మాకు రిటైర్మెంట్ అయ్యే టైం చెప్పి తప్పించుకోవడం జరిగింది. ఏ అధికారులు కూడా తప్పించుకుంటారు తప్ప పని చేయట్లేదు. ఇది మేము మా ఇంటి కోసం కాదు, మా ఆస్తి కాపాడడం కోసం కాదు, ప్రజల ఆస్తి, ప్రజల ధనాన్ని దుర్గం జరుగుతుంది. బాన్సోడల కోట్ల ఆస్తి, బాన్సోడకు వచ్చినట్టు 5-10 కోట్ల రూపాయలు సగం కంటే ఎక్కువ దుర్వినియోగం జరిగినాయి. ఏ వర్క్ తీసుకున్నా, ఏది తీసుకున్నా అందులో మొత్తం అవినీతి. కాంట్రాక్టర్ల జేబు, ఇక కమిషన్లు, అధికారులు ఇక చూసుకున్నట్టు ఊరుకుంటారు. మొన్న రీసెంట్లీ మెయిన్ రోడ్ మీద ఉన్న దాని మీద కూడా అవినీతి జరిగినట్టు దృష్టికి వచ్చింది. అది కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది. దాని గురించి ఇప్పటివరకు పట్టించుకోవట్లేదు. అంటే ఏది మొదలుపెట్టినా అధికారులు పట్టించుకోవట్లేదు. అంటే అధికారులు నాయకుల అడుగుజాడలు నడుస్తున్నారు. నాయకులు ఎట్లా చెప్తే అట్లా వింటారు.
ఈరోజు మా బాన్స్వాడలో పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు, కార్యకర్తలు నమ్ముకున్న వ్యక్తులకు, నేను వాళ్ళని నమ్ముకున్నా, కార్యకర్తలని, పార్టీని. నేను ఉన్నంతసేపు, నా ప్రాణం ఉన్నంతసేపు నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోసము, పార్టీ కోసం పనిచేస్తా. వేరే వాటి గురించి పనిచేయను. అవసరం వస్తే నేను నా షాప్లో కూర్చుంటా, కానీ నేను పార్టీని వదలను. పార్టీ కార్యకర్తలకు పనిచేస్తా, పార్టీ గెలుపు కోసం పనిచేస్తా. ఇప్పుడు రాబోయే మున్సిపాలిటీ లోపల మున్సిపల్ చైర్మన్గా గెలిపించుకునే వరకు నేను పోరాటం చేస్తాను అని చెప్పి తెలియజేస్తాను. దీని తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. నా వంతుగా, నా టౌన్ ప్రెసిడెంట్ బాధ్యత ఉన్నా లేకున్నా కానీ నేను నా వంతుగా నేను ప్రయత్నం మాత్రం చేస్తాను.